Hello guys, welcome to Vijay Codeworks. In the last video, we have discussed about data structures, first part strings. Today we will discuss about part 2 list. List. So list ante collection of elements. For example, ఇవన్నీ list యొక్క properties, collection of elements. Next వచ్చేసి second one, mutable. So second one, mutable. So collection of elements అంటే for example L equals to 1 2 3 4 5 సో ఇలా సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ మ్యూటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 2 4 1 ఉంది కదా, కావాల్సింటే మనం డేటా కూడా మాడిఫై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న డేటాని మనం మాడిఫై చేసుకోవాలంటే దాన్ని మ్యూటబుల్ అంటాం అనమాట. నెక్స్ట్ మిక్స్డ్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్లో ఓన్లీ ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేసుకున్నాం. సో ఇంటీజర్ కాకుండా మనం స్ట్రింగ్ కూడా స్టోర్ చేసుకో. ఇక్కడ దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఐ పెట్టుకుంటా, నెక్స్ట్ వి పెట్టుకుంటా, అలాగే ఇంటీజర్ కూడా పెట్టుకుంటా. సో చూడండి, ఇక్కడ ఇది లెటర్స్, ఇది ఇంటీజర్ కాబట్టి ఇక్కడ చూడండి మిక్స్డ్ డేటా టైప్స్. సో దీని మీనింగ్ ఇదే, మనము మిక్స్డ్ డేటా టైప్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి లిస్ట్ యొక్క ప్రాపర్టీస్. సో లిస్ట్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఇన్పుట్ ఎలా యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి చూద్దాం. సో నార్మల్ గా మనం లిస్ట్ ని ఎలా డిక్లేర్ చేస్తామంటే L ఈక్వల్స్ టు ఇక్కడ 10 ఫర్ ఎగ్జాంపుల్ 20 30 అనుకుంటున్నా. అదే యూజర్ దగ్గర నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలో చూద్దాం. చూడండి, L ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంటి కమా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. చూడండి, ఇక్కడ పెరాంథసిస్ ఇక్కడ ఓపెన్ చేసా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసా, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. అర్థమైందా? సో దీని మీనింగ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటీజర్ ఇన్పుట్ కదా, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 40 50. సో ఇదంతా ఒక స్ట్రింగ్. సో ఫస్ట్ ఇన్పుట్ ఇలా ఇస్తే ఇన్పుట్ ఇలా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ ని ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇదొక స్ట్రింగ్, సో కామాతో సపరేట్ చేస్తుంది ఒకటి. సో ఇదొక స్ట్రింగ్. నెక్స్ట్ ఈ మ్యాప్ అని ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ కి మనం ఏదైతే డేటా టైప్ ఇక్కడ పెట్టామో ఆ డేటా టైప్ ని అసైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత స్ట్రింగ్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ రాసాం కాబట్టి అంతా ఇంటీజర్ గా మారిపోతుంది. 10 20 30 40 50. సో ఇది మ్యాప్ వల్ల యూజ్ అనమాట. సో నెక్స్ట్ ఇది లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. లిస్ట్ అని పెట్టాం కాబట్టి లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది దీని మీనింగ్. ఫస్ట్ అయితే ఇన్పుట్ ఇలా వస్తుంది, ఆ తర్వాత స్ప్లిట్ యూజ్ చేస్తే ఒక్కొక్కటి డివైడ్ అయిపోతాయి సపరేట్ గా. నెక్స్ట్ ఈ మ్యాప్ అనేది మనం ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్ కి ఇచ్చిన ఇన్పుట్ కి మ్యాప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఈ స్ట్రింగ్ మొత్తం ఇంటీజర్ గా మారిపోయింది. చూడండి 10 సపరేట్ 20 సపరేట్ ఇలా సపరేట్ గా మారిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇదంతా లిస్ట్ లో పెడుతున్నాం. సో ఇదంతా ఒక లిస్ట్ లో పెడుతున్నాం, దీన్ని L కి అసైన్ చేస్తాం అనమాట. సో L అనేది వేరియబుల్ నేమ్. సో ఇది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునే విధానం. నెక్స్ట్ చూద్దాం. సో లిస్ట్ లోనే మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎందుకంటే సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ మనం కోడ్ కూడా తక్కువ లైన్స్ లో ఉంటుంది అన్నమాట. చూడండి లిస్ట్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అపెండ్. నేను ముందుగానే లిస్ట్ ని డిక్లేర్ చేసుకుంటా. ఇక్కడ చూడండి నమ్స్ 10 20 30 ఇలా డిక్లేర్ చేసుకున్నా. ఇప్పుడు అపెండ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఏదైనా వాల్యూని ఇక్కడ లాస్ట్ లో పెట్టాలి, లాస్ట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం అపెండ్ యూజ్ చేస్తాం. సో ఎలా చూద్దాం. చూడండి ఇక్కడ నమ్స్ ఇక్కడ వేరియబుల్ నేమ్ డాట్ అపెండ్ 40 ఇన్సర్ట్ చేయాలనుకున్నా 40 పెడుతున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 20 30 40.
సో అపెండ్ ఫంక్షన్ వాడితే మనకు లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట నెంబర్. మనం ఏదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్ కి లాస్ట్ లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇక్కడ చూడండి, మనం ఓన్లీ లాస్ట్ లో మాత్రమే ఇన్సర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నేను డేటాని యాడ్ చేయాలి, 20 తర్వాత వేరే డేటాని యాడ్ చేయాలనుకోండి. నమ్స్ నమ్స్ ఎక్స్టెండ్ 2,70 అంటే 2 అనే పొజిషన్ లో మనం 70ని యాడ్ చేయమని చెప్తున్నా. ఇక్కడ దీని పొజిషన్, ఆ తర్వాత ఇది వాల్యూ అనమాట. పొజిషన్, ఇది వాల్యూ. చూడండి ఏమవుతుందంటే 10, 20. సో 20 తర్వాత 2 పెట్టాను. ఇక్కడ చూడండి 20 తర్వాత 70 యాడ్ చేయమంటున్నా. ఇక్కడ 0, ఇది పొజిషన్ 0, ఇది పొజిషన్ 1, ఇది పొజిషన్ 2. సో 2 దగ్గర 70 యాడ్ చేయమంటున్నా. సో యాడ్ అయింది. నెక్స్ట్ 30. సో ఇది మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది ఇన్సర్ట్ వల్ల యూజ్. సో నెక్స్ట్ వన్ రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెంబర్ ని డిలీట్ చేయాలనుకోండి, ఈ రిమూవ్ అనే ఫంక్షన్ వాడతాం. నమ్స్ డాట్ రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో కాబట్టి 20 అని పెట్టుకుంటా. సో డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే 10, 30 మాత్రమే అవుట్పుట్ వస్తాయి అనమాట. సో రిమూవ్ అనే ఫంక్షన్ వాడితే మనం ఏదైనా నెంబర్ డిలీట్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ అనే ఫంక్షన్ యూస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాప్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ నెంబర్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటే ఈ పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. పాప్ అని యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా నమ్స్ డాట్ పాప్. సో ఇది యూజ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా లాస్ట్ నెంబర్ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే 10, 20 మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. 10, 20 మాత్రమే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 7th వన్ క్లియర్. సో క్లియర్ ఎందుకు వాడతామంటే మనం ఈ లిస్ట్ ని క్లియర్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ డిలీట్ చేయాలనుకుంటే మనం క్లియర్ వాడతాం అనమాట. సో క్లియర్ వాడాం అనుకోండి, నమ్స్ డాట్ క్లియర్. సో లిస్ట్ లో ఉన్న అన్ని వాల్యూస్ డిలీట్ అయిపోతాయి అనమాట. సో అది క్లియర్ వల్ల యూజ్. ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, L = 20, 30 ఇలా ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని నమ్స్ అని పెట్టుకుంటాం. నమ్స్. సో ఇది ఇండెక్స్ ఎందుకు వాడతామంటే, సో ఏదైనా ఒక నెంబర్ యొక్క ఇండెక్స్ కనుక్కోవాలనుకుంటే మనం ఈ ఇండెక్స్ ఫంక్షన్ యూస్ చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30. సో 30 అనే వాల్యూ ఏ పొజిషన్ లో ఉంది అని కనుక్కోవడానికి మనం ఇండెక్స్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఏ ఫంక్షన్ 0, 1, 2. సో సెకండ్ పొజిషన్ లో మన 30 ఉంది కాబట్టి మనం 2 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ ఇన్పుట్ ఇదంతా తీసేసి వేరే పెట్టుకుంటాం. 40, 10, 25 అలాగే 5. చూడండి ఇక్కడ 40, 10, 25, 5 ఉంది కదా. ఇక్కడ సార్ట్ అనే ఫంక్షన్ వాడితే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ వైస్ లో వస్తాయి అనమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి. సో నమ్స్ డాట్ సార్ట్. సో సార్ట్ వాడితే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి. చూడండి ఫస్ట్ స్మాల్ లెటర్ ఏంటి 5, నెక్స్ట్ స్మాల్ లెటర్ ఏంటి 10, ఆ తర్వాత 25, ఆ తర్వాత 40. సో ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు సార్ట్ ఎందుకు వాడతామంటే నెంబర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టడానికి సార్ట్ వాడతాం. అలానే నాకు డిక్రీజింగ్ వైస్ కావాలనుకోండి, ఇక్కడ చూడండి ఇలా వాడతామంటే నమ్స్ సార్ట్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టుకుంటాం. అంటే సార్ట్ చేయమంటున్నా, కానీ ఎట్లా సార్ట్ చేయమంటున్నా, రివర్స్ ఆర్డర్ లో సార్ట్ చేయమంటున్నా. అందుకే ఇక్కడ ట్రూ అని పెట్టుకున్నా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 40, 25, 10, 5 అనమాట. చూడండి 10, 5. నెక్స్ట్ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ ఏదైనా టెస్ట్ చేసుకోవడానికి మనం కౌంట్ వాడతాం అనమాట. చూడండి లిస్ట్ ఇక్కడ తీసేసి 10, 20, 30, 10 అన్నా అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ 10. సో 10 అనేది మన లిస్ట్ లో ఎన్నిసార్లు రిపీట్ అయింది అని టెస్ట్ చేయడానికి
మనం కౌంట్ ఫంక్షన్ వాడతాం. సో 1 2 3, సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకి 3 అని వస్తుంది అనమాట. సో 3 అని వస్తుంది ఇక్కడ. చూడండి నెక్స్ట్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెమ్స్ ఈక్వల్స్ టు 10 30 40 70. చూడండి ఇక్కడ దీని లెంత్ కనుక్కోవాలంటే రైట్ ఇక్కడ నెమ్స్ డాట్ లెంత్ అనమాట. సో లెంత్ ఆఫ్ నమ్స్ LEN. సో లెంత్ ఆఫ్ నమ్స్ అంటే నమ్స్ ఒక లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో కనుక్కోమన్నాం. ఇక్కడ 1 2 3, సో 4 ఉన్నాయి కాబట్టి మనకు 4 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మిన్ అన్నా అనుకోండి. మిన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ నెంబర్స్ లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్, ఈ లిస్ట్ లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. మిన్ ఆఫ్ నమ్స్. సో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, దీంట్లో 10 అనేది మన స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ అంటే లార్జెస్ట్ నెంబర్ మ్యాక్స్ ఆఫ్ నమ్స్ అంటే మనకు లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఈ లిస్ట్ లో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ మనకు ప్రింట్ అవుతుంది. సో 70 లార్జెస్ట్ నెంబర్ కూడా 70 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి అన్ని స్మాలే. సమ్ ఆఫ్ నమ్స్ అంటే ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ మొత్తం మనం సమ్ చేయమని చెప్తున్నాం. సో సమ్ ఏమొస్తుంది, 10 70 100 140 150 వస్తుంది అనమాట. సో సమ్ చేస్తే మనకు 150 అని ఆన్సర్ వస్తుంది. సో ఇవన్నీ లిస్ట్ లో ఉన్న మెథడ్స్. నెక్స్ట్ వన్ మనం లూప్ ఎలా యూజ్ చేయాలి, లిస్ట్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, L ఈక్వల్స్ టు 10 20 30 40 50 60 70. సో ఇలా తీసుకున్నా. సో ఇప్పుడు లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలనుకోండి. ఫర్ I in L మీకు స్మాల్ లెటర్ పెట్టుకుంటా. ఫర్ I in L. సో ప్రింట్ I అనమాట. సో ప్రింట్ I. సో ఇక్కడ 1 by 1 మనకు ప్రింట్ అవుతుంది. సో 10 20 30 40 50 60 ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో అన్ని ఇక్కడ లైన్ బై లైన్ ప్రింట్ అయింది కదా. మనకు సైడ్ బై సైడ్ కావాలనుకోండి, I, end ఈక్వల్స్ టు ఇలా ఇచ్చామనుకోండి, మనకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. అప్పుడు 10 20 30 40 50 సో అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ దీంట్లో స్లైసింగ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో స్లైసింగ్ అంటే ముందు ఇంకోటి చూద్దాం. చూడండి ఇక్కడ ఫర్ I in L ప్రింట్ I. చూడండి ఇక్కడ మనం డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకున్నాం. సో ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసుకొని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. చూడండి ఫర్ I in range ఆఫ్ సో లెంత్ ఆఫ్ L. సో లెంత్ ఆఫ్ L. సో ఏదైతే లెంత్ ఉందో అంతవరకు ఈ లూప్ జరుగుతుంది అనమాట. చూడండి ప్రింట్ L ఆఫ్ I అంటే ఇక్కడ మనము ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసుకొని వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసుకొని మనం వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇండెక్స్ యూస్ చేసుకొని వాల్యూస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ L ఆఫ్ I అంటే ఫస్ట్ I వాల్యూ 0 మనకి ఏమొస్తుంది, సో 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 20 ప్రింట్ అవుతుంది. I వాల్యూస్ 2 30 ప్రింట్ అవుతుంది. అలా అప్ టు ఎంత వరకు, లెంత్ ఆఫ్ L అంటే లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు లూప్ జరుగుతుంది. అక్కడ వరకు మన ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా దీనికి డిఫరెన్స్. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసుకొని మనం వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ని యాక్సెస్ చేస్తున్నాం. చూడండి దీన్ని స్లైసింగ్ ఎలా వాడుతాం చూద్దాం. చూడండి డైరెక్ట్ ప్రింట్ సో L ఆఫ్ 0:3 అంటున్నా. 0:3 అంటే ఇన్ బిట్వీన్ ద 0 to 3 ఈ నెంబర్స్ అన్ని మనకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ 0 1 2 3. సో ఈ 3 నెంబర్స్ మనకు ప్రింట్ అవుతాయి అనమాట. 10 20 30 అంటే ఇక్కడ ఏముంది, 0 అనే స్టార్టింగ్ వాల్యూ,
3 అనేది ఎండింగ్ వాల్యూ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ లోపల ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ 3 నెంబర్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఈ 3 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 3 ఇచ్చాం కాబట్టి మన 3 కంటే ముందు నెంబర్స్ అన్ని మనకి ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ స్టార్ట్ ఎండ్ మాత్రం ఇచ్చాం కదా, ఇక్కడ స్కిప్ వాల్యూ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా 10 తర్వాత 20 తీసుకుంటుంది. 10 తర్వాత 20, 20 తర్వాత 30, 30 తర్వాత 40 అలా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిప్ వాల్యూ ఇచ్చాం అనుకోండి, చూడండి స్కిప్ వాల్యూ ఇస్తాను ఇప్పుడు. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఇచ్చాను అనుకోండి. స్కిప్ ఏమి 2 అన్న ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 2 అంటే 2 స్కిప్ చేయమంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది 0, 0 అంటే మనకి 10, నెక్స్ట్ 2 అంటే స్కిప్ వాల్యూ ఎంత 2 కాబట్టి ఇక్కడ నుంచి ఒక స్కిప్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్కిప్, 2 స్కిప్స్ అయినాయి. ఇక్కడ ఏమవుతుంది ఐ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడికి వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా స్కిప్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్కిప్ కాబట్టి 40 తీసేసి మనకి 50 ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. సో ఈ మూడు ఇక్కడ 0 నుంచి 6 వరకు ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ ని 2 టైమ్స్ స్కిప్ చేసి మనకు ప్రింట్ అవుతాయి అనమాట. నెంబర్స్ అన్ని 10, 30, 50 అనమాట. సో స్లైడింగ్ కూడా అర్థమైంది అనుకుంటా. లిస్ట్ లో మెథడ్స్ అన్ని చెప్పాం, లిస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ అని చెప్పాం. నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్. లిస్ట్ గురించి థియరీ క్లాస్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ L = స్క్వేర్ బ్రాకెట్స్ చేసుకొని మనం ఇక్కడ ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్ కానీ డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి విజయ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఇక్కడ కామాతో మనం వాల్యూస్ ని సపరేట్ చేయాలి. సో ఇది డిక్లరేషన్ అనమాట. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి లిస్ట్ కోసం అనేసి చెప్తా. చూడండి L = లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ int, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. చూడండి పెరాంథసిస్ మనం ఎన్నైతే ఓపెన్ చేసి అన్ని పెరాంథసిస్ క్లోజ్ చేయాలన్నమాట. సో ఇది ఈ లైన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని కామెంట్స్ లో పెడతాను. దీన్ని చూడండి. ఫస్ట్ మనం ఇచ్చే ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3, 4 ఇలా వస్తుంది. ఫస్ట్ ఇచ్చే ఇన్పుట్ యూజర్ నుంచి ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనుకోండి. నెక్స్ట్ ఈ స్ప్లిట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఒకటే. సో దీన్ని స్ప్లిట్ చేస్తుంది 1 by 1. చూడండి 1 అనేది ఒక లెటరు, అలాగే 2 అనేది ఒక లెటరు, అలాగే 3 అనేది ఒక లెటరు, యాజ్ వెల్ యాజ్ 4. అర్థమైందా? సో ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ స్ప్లిట్ అని ఇలా వర్క్ అవుతుంది. స్ప్లిట్ చేస్తే ఇప్పుడు ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాప్ అని ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్ ని ఈ ఇన్పుట్ కి అసైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఈ స్ట్రింగ్ లో అంతా మనకి ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. 1, 2, 3, 4. సో ఈ లిస్ట్ సో ఇదంతా ఇన్పుట్ మొత్తం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లిస్ట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. సో లిస్ట్ అని రాసాం కాబట్టి ఇదంతా లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ లిస్ట్ ఏం చేస్తున్నాం L అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, L = సో ఈ లిస్ట్ అనమాట. సో 1, 2, 3, 4 ఒక లిస్ట్. సో అర్థమైంది అనుకుంటా ఇన్పుట్ యూజర్ గురించి ఎలా తీసుకోవాలో. ఇప్పుడు లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం ఒకసారి. ఫస్ట్ నేను కామెంట్స్ లో పెడతా. సో లిస్ట్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సో అపెండ్, ఎక్స్టెండ్, రిమూవ్, అలాగే ఇన్సర్ట్, క్లియర్, పాప్, అదర్ పాప్ బై యూజింగ్ ఇండెక్స్, ఆ తర్వాత కౌంట్ యాజ్ వెల్ యాజ్ లెంత్, మిన్, మ్యాక్స్, సమ్, ఆ తర్వాత సార్ట్, రివర్స్ సార్ట్. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ డిక్లేర్ చేసుకుందాం. L = 1, 2, 3, 5, 7,
ఇలా ఇచ్చా అనుకోండి. ఇప్పుడు అపెండ్ చేస్తా ఫస్ట్ ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 8ని అపెండ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ ఎల్ని ప్రింట్ చేస్తున్నా లిస్ట్ని. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి మనకు 8 అనేది లాస్ట్లో యాడ్ అయింది. సో ఎప్పుడైతే అపెండ్ యూజ్ చేస్తామో అప్పుడు మనకు వాల్యూ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్టెండ్ మెథడ్ చూద్దాం. ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్టెండ్ లో నేను మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. సో 10 యాడ్ చేస్తున్నా, అలాగే 8 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎల్ చూద్దాం ఏమొస్తుందో. చూడండి 1 2 3 7 5 10 8 యాడ్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్టెండ్ తర్వాత రిమూవ్ యూజ్ చేస్తా. చూడండి రిమూవ్ ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ నేను 3ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఎల్ డాట్ రిమూవ్ 3 అని పెడితే చూడండి ఏమవుతుందో. సో మనకి 3 అనేది డిలీట్ అయిపోతుంది. 1 2 7 5 మాత్రమే అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ రిమూవ్ చూసాం కదా, అలాగే నెక్స్ట్ పాప్ చూద్దాం. ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. సో అందుకనేసి ఇక్కడ లాస్ట్ వాల్యూ మాత్రమే మనకి మేబీ డిలీట్ అవుతుంది. చూద్దాం అది కూడా. చూడండి 1 2 7 3 సో లాస్ట్ వాల్యూ మాత్రమే డిలీట్ అయిపోయింది. అలా కాకుండా మనం ఇండెక్స్ వాల్యూస్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ వాల్యూ కాదు, మనం వాల్యూస్ డైరెక్ట్ డిలీట్ చేయొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను ఇక్కడ. చూడండి 1 2 7 5 వచ్చింది, మనకు 3 అనేది డిలీట్ అయిపోయింది. సో పాప్ కూడా చూస్తారు కదా. నెక్స్ట్ క్లియర్ చూద్దాం. ఎల్ డాట్ క్లియర్ చూడండి ఇప్పుడు లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. చూడండి మనకి ఎంటీ లిస్ట్ వచ్చింది. చూసారా ఎంటీ లిస్ట్ వచ్చింది మనకి ఇప్పుడు. నెక్స్ట్ అలాగే ఇన్సర్ట్ చూద్దాం. చూడండి ఇంతకు ముందు అపెండ్ ఎక్స్టెండ్ చూసారు కదా, అపెండ్ ఎక్స్టెండ్ ఎందుకు లాస్ట్ లో మాత్రమే యాడ్ అవుతాయి. ఇక్కడ మనకు నచ్చిన చోట యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో 10 అనే వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తా. చూడండి చూద్దాం, దీన్ని రన్ చేస్తా. ఇప్పుడు చూడండి 10 సెకండ్ పొజిషన్ లో మనకు 10 అనేది యాడ్ అయింది. ఇక్కడ మనకు 10 అనేది యాడ్ అయింది. చూడండి 2 తర్వాత 10 యాడ్ అయింది. సో ఇన్సర్ట్ కూడా చూసారు కదా. నెక్స్ట్ కౌంట్ చూద్దాం. చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3ని 3 టైమ్స్ ఇస్తా. ఇప్పుడు ఎల్ డాట్ ప్రింట్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ లెటరు 3 అనే నెంబర్ని నేను ఎన్నిసార్లు కౌంట్ అయిందో చెక్ చేయాలనుకుంటున్నా. ఏమొస్తుంది చూడండి 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో నెక్స్ట్ 5 చెక్ చేద్దాం. సో 5 అనేది ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. సో అర్థమైంది అనుకుంటా కౌంట్. ఇప్పుడు నేను లిస్ట్ యొక్క లెంత్ చెక్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ఎల్ చూడండి ఇప్పుడు లిస్ట్ ఒక లెంత్ వస్తుంది 7. సో 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు లెంత్ అనేది 7 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న మిన్ వాల్యూ చెక్ చేద్దాం. సో మిన్ ఆఫ్ ఎల్ వాల్యూ చెక్ చేద్దాం. సో 1 అనేది మనకి మిన్ వాల్యూ కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మిన్ కాకుండా మ్యాక్స్ చెక్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తా, రన్ చేస్తా దీన్ని. సో 7 అనేది మ్యాక్సిమం నెంబర్ కాబట్టి మనకు 7 ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ నేను సమ్ చేస్తా. ఈ లిస్ట్ మొత్తం సమ్ చేస్తా. సమ్ ఆఫ్ ఎల్ వాడితే 24 వస్తుంది అనమాట. సో 24 వస్తుంది. నెక్స్ట్ దీన్ని సార్ట్ చేయాలనుకోండి, సార్ట్ చేయాలి. సో ఎల్ ఈక్వల్స్ టు ఎల్ డాట్ సార్ట్ డైరెక్ట్ చూడండి ప్రింట్ చేస్తా. నెక్స్ట్ దీన్ని ప్రింట్ ఎల్ చూడండి ప్రింట్ ఎల్ ఇక్కడ మనం దీన్ని తీసేసి మళ్ళీ చేద్దాం. చూడండి 1 2 3 3 5 7 అన్ని మనకు అసెండింగ్ ఆర్డర్ లో వచ్చాయి. అలా కాకుండా మనం డిసెండింగ్ ఆర్డర్ లో రావాలనుకోండి, ఇక్కడ చూడండి రివర్స్ ఈక్వల్స్ ట్రూ అని పెట్టా అనుకోండి. చూడండి మనకు సార్టింగ్ ఆర్డరే కానీ ఎలా కావాలి, డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి కాబట్టి మనకు ఇక్కడ రివర్స్ అని పెట్టి ట్రూ అని ఇచ్చాను. చూద్దాం డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. చూడండి 7 5 3 2 2 1 వచ్చింది అనమాట. సో ఎందుకు మనకు బిల్టిన్ ఫంక్షన్ వాడాలి, ఎందుకు బిల్టిన్ మెథడ్స్ వాడాలి అంటే మనకు తక్కువ లైన్ లోనే కోడ్ రాసొచ్చు అనమాట. సో బిగినర్స్ కి ఈ బిల్టిన్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే మనకు నెక్స్ట్ వచ్చే క్లాసులో మనం బిల్టిన్ మెథడ్స్ యూజ్ చేయకుండా
ఓన్లీ లాజిక్ మాత్రమే యూజ్ చేసి మనం కోడ్ అనేది ఎలా రాయాలో నేర్చుకుందాం. సో ప్రెసెంట్లీ లిస్ట్లో ఉన్న మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తాం. అపెండ్, ఎక్స్టెండ్, రిమూవ్, ఆల్ మెథడ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.